యెమెన్ కేరళ నర్సు నిమిషా ప్రియాకు స్వల్ప ఊరట లభించింది. ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు ప్రకటించింది. కాగా శిక్ష నుంచి తప్పించాలని స్థానిక ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా కోర్టు తీర్పు ప్రకారం ఆమెకు 16వ తేదీ బుధవారం ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిషా 2011లో భారత్ వచ్చి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ యెమెన్ వెళ్ళిపోయింది. అక్కడి చట్టాల ప్రకారం తలబ్ అబ్ మహి అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలబ్ తనను వేధిస్తున్నాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించిన ఆమె తలబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్ట్ను దొంగిలించేందుకు అతనికి మత్తుమందు ఇచ్చింది. ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యవహార భాగస్వామి తలబ్ను హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్ట్, 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేసింది. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చిన కేంద్రం యెమెన్ న్యాయ విభాగాన్ని విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.